నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. ప్లే చేయండి ఒకసారి. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వీళ్ళు వచ్చేసింది 2% పూర్తి చేశారు. ఈడెరిపప్పులా కనపడుతున్నాడు నీకు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కులైనా కనపడుతున్నాయి చూడండి. అక్కడ జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్లు డైవర్ట్ చేస్తున్నాం. మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్లు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్లు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమి మాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. మార్చి 2019లో ఇది పరిస్థితి. మీరు పియర్స్ అన్ని కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చూడండి జూన్ 2021కు పూర్తిగా ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుగా ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. ఇప్పుడు నీళ్లు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్లు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్లు బయటకు పోయేట్టు చేస్తా ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా? స్పిల్వే అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా, గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? ఎగువ కాఫర్ డ్యామ్ లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్లు పోవాలి అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. టోటల్గా ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాను, నీకు బుర్రుండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి కూడా చేసింది ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు.